వినాలి. దేవుని వాక్యాన్ని ఇంకా రాసుకో, హృదయం నాటుకో. డబ్బు కోసం కాదు, డబ్బు అనే కంపులో నుంచి బయటికి రావాలి. సీరియల్ అనే కంపులో నుంచి బయటికి వస్తారా రాదా? ఇక్కడ నుంచి సీరియల్ చూసిన అంతా ఎవరు ఇప్పుడు చెప్పారు అసలు ఒక్క నోరు కూడా మెదించదు. సీరియల్ చూసేవారంతా ఎవరు ఇక్కడ నుంచి? మీరు చెప్పండి, సీరియల్ చూసేంత ఎవరు ఇక్కడ నుంచి? అన్నారు కదా, సీరియల్ చూసేవారంతా ఎవరు ఇక్కడ నుంచి? కంపుడు, కంప అంటారు కదా, కంపమైన అంటారు కదా, అంటారా అన్నారు. నేనేమంటే మీరు కంపాలు కాదు, కంపు మీలో ఉందని గుర్తించాలి. సినిమా పిక్చర్ ఉంటారు చాలా మంది, సినిమాలో కంపులో ఉంటాడు, చచ్చిపోయిన సినిమాలో చూస్తాడు. సీరియల్ కంపుడు సీరియల్ చూస్తున్నాడు. వ్యభిచారం మన కంపులో ఉన్నప్పుడు వ్యభిచారము. నేనేమంటున్నానంటే ఈ లోక సంబంధంలో నువ్వు ఏవైతే ఉంటావో అవన్నీ కూడా పాపముతో పోల్చబడి, పాపం అనే కంపుల నుంచి నువ్వు బయటికి ఏం చేయాలి? పాపం అనే కంపుల నుంచి బయటికి ఏం చేయాలి? పాపంలోనే జీవిస్తాం. పాపం చేస్తే లాస్ట్ చచ్చిపోయినావు అనుకో, నువ్వు ఎట్లా పరిస్థితికి వెళ్తావు, ఎట్లా ప్రజలకు వెళ్తావు? అవునా కాదు? 2024 సీరియల్ చూసినా మేము, ఇప్పటికే చాలా సీరియల్ చూస్తారు ఇక్కడ, ఇప్పటికీ చూస్తారు. అవునా కాదు? మీకున్న పెద్ద రోగం ఏంటి? సీరియల్ కంపు. ఇది ఒకటే రోగం, వేరే ఏం లేదు. అంతా చాలా మంచిగా బూతు మాట్లాడరు, జూట మాట్లాడరు, కొట్లాడరు, దొంగతనం ఆడరు, ఇద్దరుని దీపాలు వెలిగిస్తారు, ఆర్పేయరు, ఇంకా అన్ని మంచిగా చేస్తారు. కానీ సీరియల్ కంపు చెప్పరా నోరిపి ఉందా లేదా? సీరియల్ కంపు ఉందా లేదా? ఉన్నవారికి కొంచెం నేను సీరియల్ అనే కంపుల నుంచి మనం ఏం చేయాలి? బయటికి తిరుగులు. కొంత ఈరం పడింది, వాడు 12 పాటు ఉండదు, 24 గంటలు తిరుగుతూ ఉంటాడు. వాడు చేసేది ఏముండదు, మళ్ళీ 24 గంటలు తిరుగుతాడు, అక్కడికి ఇక్కడికి, పొద్దున్న లేదు సాయంత్రం తిరుగుతాడు. ఆడు తిరుగుబోతు అనే కంపుల నుంచి ఏం రావాలి? బయటికి రావాలి. ఇంకోటి ఎప్పుడు చూసినా వెక్కుతూనే పందిలాగా బైబిల్ అంటే తిండిబోతుగా, తిట్టుబోతుగా, తాగుబోతుగా, తిరుగుబోతుగా నీవు ఉండకూడదు. తిండిబోతున్న కంపుల నుంచి బయటికి రావాలి, తాగుబోతున్న కంపుల నుంచి బయటికి రావాలి. ఇవన్నిటి నుంచి బయటకు వస్తేనే నా దేవుడు ఇంపుగా నిన్ను మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము స్పీడ్గా తీయాలి. నా మాటలు ఇబ్బందికరంగా ఉంటే నన్ను క్షమించాలి, అయినా ఏం పర్వాలేదు చెప్పాలి. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ తొందరగా చేయండి ఆయన. 1వ అధ్యాయం 7 నుంచి. అయితే ఇక చూడు ఏమంటున్నాడు అక్కడ, మళ్ళీ జాగ్రత్త నా వైపు అందరు అమ్మా. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. దేవునికి స్తోత్రము కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు చీకటి ఉన్నాడా వెలుగై ఉన్నాడా? చెప్పాలి. చీకటిగా ఉన్నాడా వెలుగై ఉందా? దేవుడు వెలుగై ఉన్న ప్రకారం మనము కూడా వెలుగై ఉండాలి. చీకటి ఏ మాత్రము ఉండకూడదు. ఇంకోటి కంటిన్యూషన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వెలుగుండా చీకటి ఉండదు. ఇక్కడ 2 నిమిషాలు చాగండి సార్. సరే, యేసు ప్రభు వెలుగైన ప్రకారం మనం కూడా వెలుగై, ఆయన వెలుగు కదా, మనం కూడా వెలుగైలా నడవాలి. అప్పుడే దేవునికి మనకు పొత్తు అనేది ఉంటుంది. దేవుడేమో వెలుగుకరంగా ఉంటే నువ్వు సీక్రెట్లోకి వెళ్ళిపోతావు. చాలా మంది సీక్రెట్ అంటే ఇష్టం. ఎంతమంది సీక్రెట్ అంటే ఇష్టం చెప్పండి. ఇక్కడ సీక్రెట్ అంటే ఎంతమందికి ఇష్టం? ఎవరికి ఇష్టం లేదా? సత్యంగా నిజం చెప్పండి. సీక్రెట్ అంటే ఇష్టం లేదా? ఇష్టం లేదా? ఇష్టమే కదా? ఇష్టమే, కానీ బయటికి మాత్రం చెప్తాం. అన్నీ చేస్తాం కానీ బయటికి మాత్రము. నేనేమంటున్నా అంటే దేవుడు లోకానికి ఏమైనాడు? వెలుగై, నీవు కూడా వెలుగుకరంగా మార్చబడాడు. అప్పుడే దేవుడు నీతో సహవాసం అనేది. చీకటికి వెలుగు పొత్తుందా? వెలుగు రాగానే చీకటి పారిపోతుంది. అవునా? చీకటి రాగానే వెలుగు పారిపోతుంది. వెలుగు రాగానే చీకటి మొదటి వెలుగు కమ్మని పలకానే వెలుగు కలిగేది. వెలుగు వచ్చిన చీకటి ఎక్కడికి వెళ్ళిపోతుంది? లైట్ వెళ్ళిపోతే చీకటి అంతా
దూరం పోతూనే ఉంటుంది. చీకటి వస్తే లైట్ అంతా పోతుందా? లైట్ వస్తే చీకటి దూరం పోతుందా? లైట్ పోతే చీకటి అంతా దూరం అయింది. నువ్వు వెలుగుతే నీ పాపం అంతా కూడా దూరం అయిపోతుంది. అప్పుడే యేసు క్రీస్తు కింద వాక్యం చదువు. అప్పుడు ఆయన కుమారుడైన ప్రతి పాపముల నుండి నా దేవుడు మనల్ని పవిత్ర పరుచును. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా గమనించాలి. నువ్వెంత కంపులో ఉన్నా సరే, నువ్వెంత కంపులో ఉన్న దగ్గర సరే, నా యేసయ్య దగ్గరికి వస్తే నీ కంపుని నా దేవుడు ఇంపుగా మార్చును గాక. నువ్వెంత కంపులో ఉన్నా సరే, పాపం భయపడాలి. మనిషి జూట మాట్లాడాలంటే భయపడాలి, దొంగతనం చేయాలంటే భయపడాలి, అబద్ధం చెప్పాలంటే భయపడాలి, సినిమా చూడాలంటే భయపడాలి. నేను అంటాను, సినిమాలు సీరియల్ చూసి చూసి మన కళ్ళన్నీ పోతాయి. లాస్ట్ తాగి తాగి వాడి లివర్ అంతా ఖరాబ్ అయింది. దేవుని లోపల అన్నీ పోతాయి. చివరికి అంతే కృంగితిని నా ప్రభువా. అయ్యా కాళ్ళు వస్తున్నాయి సార్, కళ్ళు కనిపించలేదు సార్, నడుములు వస్తున్నాయి సార్. అన్ని బతుకున్నప్పుడు చేయొచ్చుగా, మంచి చేయొచ్చుగా. పార్వరమ్మడు వస్తాడు కాళ్ళు. వయసులో ఉన్నప్పుడు దేవుని మీద రాడు, వృద్ధాపం వచ్చినాడు ఇప్పుడు కింది నుంచి తల అన్ని రోగాలే. నేనంటాను, సర్వరోగ నివారణ నా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. తల నుంచి అరికాలకు ఏం చేశాను? నిన్ను స్వస్థపడు. ఇచ్చిన ప్రతి పాటని, ప్రతి అవయవాన్ని దేవుని కోసము వాడని. అందుకే పాపం కంపు కంపు. నేను ఎందుకు వాడేస్తున్నానంటే, కంపు అంటే మోరే కాదు, ఎందుకంటే అది ఏదైనా కావచ్చు. ఇందాక తిరిగిపోతాడు కంపే, తిట్టిపోతాడు తనకి, జూట మాట్లాడు కంపే, పాపము కంపే, సీరియల్ కంపే, దొంగతనం కంపే, మోసము కంపే, అబద్ధాలు కంపే. మిత్తిలు తీసుకోవడం కాదు, మిత్తిలు ఇస్తుడు వాడు కూడా కంపే. కంపే మిత్తిలు తీసుకున్నాడు, ఎవరు కూడా బాగుపడలేదు. బైబిల్లో పొట్టి దగ్గర ఏం చేసినాడయ్యా? మిత్రులు తీసుకొని 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 యేసుప్రభు రాగానే ఉన్నదంతా దేవుడికి ఇచ్చేశాడు. అవునా కదా? అవునా కదా? బైబిల్లో ఉందండి. మిత్రులు తీసుకున్న పర్లోక రాజ్యం పోరు. ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. 2 రూపాయల మిత్తి, 3 రూపాయల మిత్తి, 5 రూపాయల మిత్తి. ఆ కంపులోనే జీవిస్తున్నావు. అవునా లేదా? అది తప్పు, అది తప్పు. చాలా సరే, ఒకవేళ నీకు అది తప్పని పరిస్థితి వస్తుందంటే 1 రూపాయి ఇచ్చుకో, 5 రూపాయలు. నేను 10 రూపాయలు ఇచ్చుకో ఒకసారి, అయితే ఒకసారి 5 రూపాయలు కూడా తీసుకో. పెళ్ళికి అయితే తప్పని పరిస్థితి తీసుకున్నాను. వాడు ఏమో ఇష్టపడి తీసుకోలేదా? లేదు, నీకు అవసరమా కదా అని మాట్లాడాడు. అవునా కదా? అందుకనే పాపం అనే కంపులో నుంచి నువ్వు బయటికి రావాలి, తిరుగుబోతుల నుంచి బయటికి రావాలి. స్త్రీలు బాగా, ఆడపిల్లలు లోక ఆశలు, బండి, బంగారం, వస్త్రాల నుంచి అనే కంపులో నుంచి బయటికి రావాలి. మీరు ఎప్పుడైతే కంపులో నుంచి బయటికి వస్తారో నా దేవుడు మిమ్మల్ని ఇంపుగా మారుస్తాడు, హిమము కంటే తెల్లగా ఉంచుతాడు. హల్లెలూయా. అందుకని నా ప్రియమైన సహోదరి సహోదరులు, మీరంతా ఏ కంపులో ఉన్నా సరే నా దగ్గరికి వస్తే, అనగా యేసు ప్రభువు దగ్గరికి వస్తే నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఏం చేస్తున్నాడు? ఇంపుగా మార్చేస్తాడు. పాపం అనే కంపుల నుంచి నా దేవుడు మిమ్మల్ని అందరూ కూడా ఇంపుగా మార్చును గాక. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రం అయ్యా. నిజంగా ప్రభా, లాజరు మరణం అనే కంపుల నుంచి మీరు బ్రతికించారే. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల రోగ స్త్రీని మీరు ముట్టి స్వస్థపరిచారే. కుష్ఠరోగ స్త్రీని మీరు ముట్టి స్వస్థపరిచారే అయ్యా. వ్యభిచారం స్త్రీని మీరు ముట్టి స్వస్థపరిచారే. పాపములను స్త్రీని మీరు ముట్టి స్వస్థపరిచారే. ఇదిగో అనేకమైన పాపం అనే కంపులో జీవిస్తూ ఉన్నారేమో ప్రభా. దయచేసి ఆ కంపులో నుంచి మీరు ఇంపుగా మార్చండి దేవా, నీకు స్తోత్రం. ఇక్కడ ప్రతి బిడ్డ ఎవరో ఏదో ఒక రూపంలో కంపులో జీవిస్తున్నారు. అది సీరియల్ కావచ్చు, సినిమా కావచ్చు, తిరుగుబోతు కావచ్చు, వ్యభిచారం కావచ్చు, మోసం కావచ్చు, సినిమా సీరియల్, ఏ లోక సంబంధమైన కంపులో ఎవరైనా ఉన్నట్లయితే ఇక నుంచి నా దేవుడు ఇంపుగా మార్చును గాక, ఇంపుగా మార్చును గాక. ఇదిగో నా తల్లి ప్రభా, ఆ రీతిగా మేమందరం కూడా ఇంపుగా మార్చి నీ సొత్తుగా మేమందరం కూడా నీ రాజ్యంలో అయ్యా మేమందరం వారసులు అవడం చూపమండి. నా తల్లి యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి మాట్లాడండి. ఆమేన్.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో లేచి నిలబడి కృతజ్ఞత కానుకలు సమర్పించుకుందాం. దేవుడు మనకి ఇచ్చినటువంటిది. ఆనంద్ గారు పాట పాడతారు. త్వరగా త్వరగా పాడాలి. పాడాలి. దేవుడు మనకి ఇచ్చిన ప్రతి కృతజ్ఞత కానుకలు సమర్పిస్తూ అల్ఫా ఓమేగైనా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రాలు. అల్ఫా ఓమేగైనా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రాలు. రాత్రిలో కాంతి కిరణమా, పగటిలో కృపాని దయమా, భూమిని వరకు నన్నాదరించే సత్యవాక్యమా, నీతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నిరీక్షించే నా యేసయ్యా. అల్ఫా ఓమేగా మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రాలు. ఓమేగా మహిమాన్వితుడా, అద్వితీయ
హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో ఎవరైనా సాక్ష్యాన్ని చెప్పాలంటే సాక్ష్యం చెప్పవచ్చు. దానికంటే ముందుగా కొన్ని ప్రకటనలు, దయచేసి మీరు ఎవరైనా సాక్ష్యాన్ని చెప్పాలంటే సాక్ష్యాన్ని చెప్పవచ్చు. దేవుని పట్ల చేసిన కార్యాన్ని ఈ సంఘంలో పంచుకోవడం ఆశీర్వాదకరం. సో మీరు ఎవరైనా సాక్ష్యాన్ని చెప్పాలంటే